హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఎలాంటి నియమాలను ఆచరించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి నియమం తెల్లవారుజామునే నిద్రలేయాలి. రెండవ నియమం చన్నీటితో స్నానం చేయాలి. మూడవ నియమం ఎప్పుడూ కూడా నుదుటిన బొట్టు ఉండేలాగా చూసుకోవాలి. నాలుగవ నియమం చెప్పులు ఎప్పుడూ కూడా ధరించరాదు. ఐదవ నియమం బ్రహ్మచర్యం పాటించాలి. ఆరవ నియమం సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. ఏడవ నియమం ఎవరిని కూడా దూషించకూడదు. ఎవరైనా సరే అయ్యప్ప స్వామిని దూషించిన తల ఉంచుకొని పక్కకు వెళ్ళిపోవాలి. అంతేకాని వారిని ఒక్క మాట కూడా అనకూడదు. ఒకవేళ ఎవరైనా స్వామి మాల వేసుకున్న వారిని దూషించిన ఆ పాపము వారికే తగులుతుంది. అలా వదిలివేయాలి. ఏడవ నియమం మాలను ఎప్పుడూ కూడా తీయకూడదు. ఆ మాలలోనే సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఉంటాడు. ఎనిమిదవ నియమం ఎప్పుడూ కూడా 3 వేళల స్వామివారిని ఆరాధిస్తూనే ఉండాలి. అయ్యప్ప స్వామికి 108 నామాలు ఉంటాయి. ఆ 108 నామాలను కూడా ప్రతినిత్యము పఠిస్తూ ఉండాలి. ఇలా 41 రోజుల పాటు నిష్టగా స్వామివారిని ఆరాధించిన తర్వాత శబరిమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మాలను వితరణ చేయాలి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే అయ్యప్ప స్వామి వారు ఎలా జన్మించారు అన్న వీడియోని నేను షార్ట్లుగా పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై